హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ బై మహేష్. ఈరోజు మన టూర్ సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక పార్ట్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము. ఏ ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ శైవ క్షేత్రం, అమరలింగేశ్వర స్వామి, అమరావతి ధ్యాన బుద్ధ స్టాచ్యూ, అమరావతి మ్యూజియం, భవానీ ఐలాండ్, గాంధీ హిల్, ఫైనల్గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఈ టెంపుల్కి మహాద్వారము అని చెప్పేసి ఇటు సైడ్ ఉంది. కొంతమంది ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారు, అటు సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. టూ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. టెంపుల్కి వచ్చే వాళ్ళు కొంతమంది స్నానం చేసి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎదురు కరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో కృష్ణానది వాటర్ ఉంది. అక్కడ స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళవచ్చు. ఈ టెంపుల్కి టికెట్ అంటూ అదేం లేదండి. ప్రజెంట్ అయితే టికెట్ అనేది ఏం తీసుకోవటం లేదు, డైరెక్ట్గా ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. ఒకవేళ కార్తీక మాసం సంథింగ్ ఆ టైంలో టికెట్ ఏమన్నా పెడతారనుకుంటా. ప్రజెంట్ అయితే టికెట్ అనేది ఏం లేదు. ఈ సైడు ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ లోపల మనకి ఏ ప్లేసుల్లో శివాలయంలో శివలింగాలు ఎలా ఉంటాయి అంటే ఏ టైప్లో ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా. శ్రీశైలంలో వచ్చి ఈ విధంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఈ విధంగా ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
ఏంటి ఎక్కడైనా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ శివలింగాలు. ఇక్కడ మనకి నాగపడవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఏమైనా కోరికలు కోరుకున్న తర్వాత అది నెరవేరింది అనుకోండి, నెరవేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సమర్పించుకుంటారంట. ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో డైలీ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కోవిడ్ టైం వల్ల ఓన్లీ ఆఫ్టర్నూన్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మామూలుగా అయితే కనుక 8:30 to 10:30 డైలీ జరుగుతూ ఉంటుంది. మనం ఈ టెంపుల్లో శివలింగం అనేది ప్రతిష్ఠించాలని చెప్పని అనుకున్నాం అనుకోండి, మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో బోర్డు కనిపిస్తూ ఉంటుంది, బాలలింగ ప్రతిష్ట, స్ఫటికలింగ ప్రతిష్ట, అష్టోత్తర బాలలింగ ప్రతిష్ట, నాగశిల ప్రతిష్ట, ఇలా సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రైస్ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యామనుకోండి, ఇక్కడ మన నేమ్ మీద ప్రతిష్ఠించవచ్చు. అలాగే ఇక్కడ మనకి గణేషి కనిపిస్తూ ఉన్నాయి కదా విగ్రహాలు, అవి ఒక ప్లేస్లో ఒకలా, ఇంకో ప్లేస్లో ఇంకోలా ఉంటాయి. వాటికి సంబంధించి క్లియర్గా మన దీని రౌండ్ చుట్టూరుగా ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా రౌండ్గా చుట్టూరుగా లైటింగ్లో, ఆ లైటింగ్లో ఉంటుంది గణేషి విగ్రహాలు అనేది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా చూపిస్తారు ఇక్కడ.
సో ఇదండి శైవ క్షేత్రం ఫుల్ వీడియో. మీరు కూడా కన్ఫర్మ్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. శైవ క్షేత్రం కంప్లీట్ చేసుకొని అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామండి. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బుద్ధుడి విగ్రహం అండ్ అమరావతి మ్యూజియం ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అవి కూడా విజిట్ చేద్దాం. ఫస్ట్ టెంపుల్ అనేది కంప్లీట్ చేసేసుకుందాం దర్శనం. టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంటుంది. 2కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ అవుతుంది. ఇది గుడి లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇది గుడి పైన జస్ట్ క్యూ లైన్ అంతవరకు చూపిస్తున్నాను. లోపలికి అంత ఇంక ఇది దాటి ఇంకా పర్మిషన్ లేదు. జస్ట్ టెంపుల్ పైన ఎంట్రన్స్, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా ఆ దేవాలయాలు, అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్.
దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బుద్ధుడి బొమ్మ దగ్గరికి వచ్చామండి. టికెట్ వచ్చి ఈచ్ పర్సన్ 20 రూపీస్. చిన్నపిల్లలకైతే కనుక 10 రూపాయలు తీసుకుంటారు. టికెట్ తీసుకున్నాము, ఇంక లోపలికి ఎంట్రన్స్ అయ్యాము. ఇక బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మ లోపల అమరావతి బుద్ధ స్టాచ్యూ వీడియో. నెక్స్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. ఫైనల్గా మ్యూజియం దగ్గరికి వచ్చేసాము. ఈ మ్యూజియం దగ్గరికి వచ్చిన తర్వాత స్మాల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. టికెట్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, నార్మల్గా ఇవ్వటం లేదన్నారు. సరే అని ఆన్లైన్లో ఇంకా బుక్ చేసుకొని వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుందామని చెప్పేసి అని అడిగాము. వాటికి ఎటువంటి పర్మిషన్ ఏం లేదు, జస్ట్ చూడడం వరకే అన్నారు. అందువల్ల మీకు లోపల ఉన్న ఏమీ చూపించలేకపోయాను. అప్పటికి రిక్వెస్ట్ చేసాము, కొన్ని ఫొటోస్కి పర్మిషన్ ఇచ్చారు, అంతవరకు చూపిస్తాను. నెక్స్ట్ భవానీ ఐలాండ్కి వెళ్ళాము. భవానీ ఐలాండ్ మీకు ఎంట్రన్స్ టికెట్ అవి టోటల్ డీటెయిల్స్ చెప్తాను. మన భవానీ ఐలాండ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి 100 రూపీస్ తీసుకుంటారు.
మన లోపల ఏమైనా గేమ్స్ అవి ఆడుకోవాలంటే స్టార్టింగ్ ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడన్నా టికెట్స్ తీసుకోవచ్చు. లేదా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనం గేమ్స్ ఆడుకునే ప్లేస్ బయట కూడా టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ అమౌంట్ ఏం కాదండి, 50 రూపీస్, మహా అయితే 100 రూపీస్ అంతే. కాకపోతే ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి అప్ అండ్ డౌన్ 100 రూపీస్ తీసుకుంటారు. అంటే బోట్లో వెళ్ళాలి కదా ఇటు నుంచి అటు. ఆ బోట్లో వెళ్ళడానికి మనకి టికెట్స్ వచ్చి ఇటు సైడ్ ఇస్తారు, చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడ ఈ టూరిస్ట్ ప్యాకేజెస్ మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో మనకి టికెట్స్ ఇస్తారు. ఈచ్ పర్సన్ 100 రూపీస్. ఫైనల్లీ టికెట్స్ తీసుకున్నాము. అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్లో మనం ఇటు సైడ్ నుంచి భవానీ ఐస్లాండ్కి వెళ్తాము. వీకెండ్ కదా, చాలా రష్గా ఉంది. మేము వెళ్ళేసరికి ఆ బోట్ అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బోట్కి వెళ్దామని చెప్పేసి అని వెయిట్ చేసాము. అప్ అండ్ డౌన్ బోట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇటు సైడ్ నుంచి బోటు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అటు సైడ్ నుంచి కూడా బోట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళే బోటు, ఇటు సైడ్ నుంచి వచ్చే బోట్. ఇక ఫైనల్లీ బోట్ ఎక్కేసాము, సేఫ్ జాకెట్ ఇచ్చారు. ఫైనల్లీ బోట్ జర్నీ అయిపోయింది. దాని తర్వాత లొకేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రెస్టారెంట్, హరిత రెస్టారెంట్. మనం ఏమైనా ఫుడ్ ఏమైనా తినాలంటే కనుక ఇక్కడ తినవచ్చు ఈ హోటల్లో. అలాగే ఇక్కడ మనం నైట్ ఏమన్నా స్టే చేయాలన్నా, డే టైం కూడా ఇక్కడ ఏమైనా ఉండాలన్నా హోటల్స్ రూమ్స్ అనేవి ఉన్నాయి. డూప్లెక్స్ రూమ్స్, సింగిల్ రూమ్స్, ఆల్ రూమ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. అవర్స్ని బట్టి వీళ్ళు రూమ్స్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మన పార్కులో తిరగడానికి సైకిల్స్ అనేది రెంట్కి ఇస్తున్నారు. హాఫ్ అన్ అవర్కి వచ్చి 150 రూపీస్ అంటండి ఇది. చిల్డ్రన్స్ గేమ్స్ ఆడుకోవడానికైతే చాలా ఉన్నాయి. ఇంత మీకు చెప్పాను కదండి, కాటేజెస్ ఉన్నాయి, నైట్ స్టే చేయొచ్చు, మార్నింగ్ టైం అయినా స్టే చేయొచ్చు. ఇవే అండి అవి కాటేజెస్. వీటిని అవర్స్ బట్టి, అంటే మనం ఉండే దాన్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదండి గేమ్, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఒకసారి ఎక్కి ట్రై చేస్తే కానీ దాని గురించి అర్థం అవ్వలేదు.
హాయ్ అండి, మీకు మేజ్ గార్డెన్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఇదే అండి. లోపలికైతే వచ్చాము. ఈ లోపల అటు ఇటు తిరిగి వెళ్ళడానికి మాకు ఒక పావు గంట పట్టింది. దీని ట్విస్ట్ ఏంటంటే మనం ఎడ్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాము. సేమ్ మళ్ళీ ఎగ్జిట్ ప్లేస్ కూడా సేమ్ అదే. ట్రై చేసాము, కాకపోతే లాస్ట్కి సక్సెస్ అయ్యాము. ఇంకా ఫైనల్గా ఎగ్జిట్ ప్లేస్కి వచ్చేసాము. నెక్స్ట్ దీని తర్వాత రోబోటిక్ జువాలజీ పార్క్ అని చెప్పేసి వచ్చాను. ఇది చాలా బాగుంది. భవానీ ఐస్లాండ్కి వస్తే కనుక ఈ ప్లేస్ని మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వమాకండి. దీంతోపాటు ఇంకో ప్లేస్ ఉంది, అది కూడా చెప్తాను. అది ఇంకైతే సూపర్గా ఉంటుంది. అది మా ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్స్ అందరికీ మొత్తం ఒకేసారి వీడియో మొత్తం చూపిస్తే వాళ్ళు వచ్చి ఇంకేం చూస్తారని అంటున్నారు. వీటికి సెన్సార్ సిస్టమ్ ఉన్నట్టుందండి. మనం దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ మూమెంట్ అనేది ఇస్తున్నాయి. టచ్ చేసినా సరే మూమెంట్ అనేది ఇస్తున్నారు. సెన్సార్ ఉన్నట్టున్నాయి.
ఇది కూడా సెన్సార్ ఉంటుంది. ఇదేంటో వైర్ల మీద తాళ్ళ మీద ఏలాడుతూ ఉంది, మొత్తం కట్టేసింది. जाएगा सर पट्ल असल అండ్ ఇప్పుడే మనం అద్దాల మేడ దగ్గరికి వచ్చాము. ఈ అద్దాల మేడ అనేది చాలా బాగుంటుంది, అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఒకసారి రండి చూద్దరు కానీ మీరు కూడా. ఇది పైకి వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ టికెట్ చెకింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళి ఇదిగో వెళ్తున్నాం కదా.
ఈ పైన వచ్చి ఇప్పుడు రైట్ సైడ్లో గల్ఫ్ గేమ్ ఒకటి ఉంటుంది, అది కాకుండా మనం దాని పక్కకి వెళ్ళాలి. మనకి లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కవర్స్ అనేవి ఇస్తున్నారు. అంటే లోపల మొత్తం మిర్రర్స్ కదా ఉండేది, దాన్ని టచ్ చేయకుండా కోవిడ్ వల్ల కవర్స్ ఇస్తున్నారు. ఆ కవర్స్ వేసుకొని లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. మీరు చాలా బాగుంటుందండి ఇది. చూస్తే మీరే మళ్ళీ ఇంకోసారి రావాలని చెప్పని అనిపించింది, అలా ఉంది. ఇగో కనిపిస్తుంది కదా మనకి మెయిన్ డోర్ మీదే. అక్కడ యాక్చువల్గా కనిపించేది ఒక గ్లాసే, మనకి మాత్రం ఇంకా రూట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మేమే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. అసలు ముందు మిర్రర్ ఉండే అలాంటి సిచ్యువేషన్ లోపల ఎంట్రన్స్ మొత్తం లోపల లొకేషన్ మొత్తం ఫుల్ ఏసీతో ఉంటుంది. తీసుకోవచ్చు కూడా ఇదే అద్దాలు మేడం. ఎన్ని చూపించుకోవాలి ఏం మళ్ళీ కనపట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకెప్పటి నుంచి ఉంటుంది చూడండి. ఇంకా మన ముందు ఏముందని ఎత్తుకోవడం, ఇంకా ఫింగర్స్ పెట్టుకొని. అది మిర్రర్ ఉందా అని అర్థం కాదు, అది రూట్ అనేది అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఎటు చూసిన అద్దాలే వస్తున్నాయి. కన్నడ నిండి పారే అంతే అంటావా? అలా అటు ఇటు తిరుగుతూ ఇంకా ఫైనల్కి ఒక ప్లేస్కి అనేది చేరుకున్నాము. ఇంకా ఏంటని తిరిగి చూస్తే అది చీప్ ప్లేస్. అమ్మయ్యా అని చెప్పని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. ఇదిగో ఎగ్జిట్.
ఇంకా ఫైనల్లీ అద్దాల మేడలో నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్పీడ్ బోట్ మొత్తం ఉన్నాయి, అది ఎక్కుతామని చెప్పేసి ట్రై చేసాము. సర్లే ఇంకా అసలు ఏంటని కనుక్కుందాం అని చెప్పేసి అని వచ్చాము. ఫోటో కాడదు అమ్మ పెట్టిదో. ఇప్పుడు వెళ్తున్న బోట్ ఉంది కదా, స్పీడ్ బోట్, ఇది వచ్చి 2 పేర్ అండి. దీని కాస్ట్ వచ్చి 360 రూపీస్, అంటే పేరుకి వచ్చి 360 రూపీస్. అది ఒక 5 మినిట్స్ అలా రౌండ్ వేసుకొని వస్తారు. ఇక్కడ రెడ్ కలర్ బోట్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి ఈచ్ పర్సన్ వచ్చి 200 రూపీస్ తీసుకుంటారు. బోట్లో వచ్చి మినిమం 6 మెంబర్స్ దాకా వెళ్ళవచ్చు. డీజిల్ పెట్రోల్ క్యాన్ పెట్టుకున్నాడు బండిగా ఉండిద్దే అది పట్టి అక్కడ అవసరం ఉంచాలి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మనం పార్క్ వచ్చేటప్పుడు ఏమైనా జస్ట్ ఫుడ్ లాంటిది అలా తెచ్చుకోవచ్చు. అంటే కొంతమంది మార్నింగ్ టైం వస్తారు కదా, అంటే 11కి అలా వచ్చి ఆఫ్టర్నూన్ ఇక్కడ తినాలనుకుంటే కనుక సమ్ స్నాక్స్ టైప్లో తెచ్చుకోవచ్చు 1 or 2 ఐటమ్స్. అది తెచ్చుకొని ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. ఫుల్ డే అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్లీ ఇంకా ట్రిప్ అనేది అయిపోయింది. ఇంకా బోట్ కోసం వెయిట్ చేసాము, బోట్ కూడా వచ్చేసింది. అని బోట్ దిగిన తర్వాత మనకి ఇంకా బయటికి వెళ్ళే ఎగ్జిట్ ప్లేస్లో 12D షో అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది. అది చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టికెట్ 100 రూపీసే. ఒకసారి చూపిస్తాను రండి అది కూడా మీకు. సో ఇదండి 12D షో. ఇక్కడతో భవానీ ఐలాండ్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గాంధీ హిల్కి వెళ్ళాము.
ఫైనల్గా గాంధీ హిల్కి రీచ్ అయ్యాము. గాంధీ హిల్ ఓన్లీ ఈవినింగ్ 4 to 6 వరకే ఉంటుందండి. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి 10 రూపాయలు. కొండపై నుంచి సిటీ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా లుకింగ్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి ప్రకాశం బ్యారేజ్, ఇటు చూస్తే కనుక రైల్వే స్టేషన్. ఈ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫైనల్గా పైకి వచ్చేసాము. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైం కదా ఓన్లీ. ఇది పైన ఏంటా ఉందని చెప్పని చూద్దామని వెళ్ళాము. పైకి ఏమైనా ఓపెన్ ప్లేస్ ఉంటుందేమో అని చెప్పేసి అని. కాకపోతే పైన ఓపెన్ ప్లేస్ అనేది ఏం లేదు. డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. పైనుంచి జస్ట్ వ్యూ అనేది కనిపిస్తుంది. జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి పైకి వెళ్ళి ఆ వ్యూ అనేది చూసేసి మళ్ళీ కిందకు వచ్చేసాము. పైకి వస్తే మనకి ఒక చిన్న ట్రైన్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ ట్రైన్ అనేది బాగుంది. ఆ టికెట్ వచ్చి దాని కాస్ట్ వచ్చి 20 రూపీస్ ఉంది. ట్రైన్ స్టార్ట్ అయింది.
వచ్చినంత ఇది ఈ ఎండింగ్ పాయింట్లో నుంచి సిటీ వ్యూ అనేది చాలా బాగుంది. అలాగే ఇంకొక 6:20 ఆ టైంలో లైటింగ్ అనేది వేస్తారు. ఆ లైటింగ్ వేసినప్పుడు చాలా బాగుంటుంది. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. లైటింగ్ ఆన్ చేసిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది. లైటింగ్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోతో ఈ పాట అనేది ఎండ్ చేస్తున్నా అండి. మీకు అయితే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.